ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీని విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనుంది. జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ పేరుతో రానున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఏవియేషన్ సిటీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం రానున్నారు. ఏదైతే భోగాపురంలో ఏవియేషన్ సంబంధించిన సిటీ ఏదైతే ఏవియేషన్ కార్యకలాపాలు ప్రథమంగా దేశంలోని ఇది మొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మనం చెప్పొచ్చు. విజయనగరం జిల్లా భోగాపురంలో అభివృద్ధి చేయనున్న జిఎంఆర్ మాన్సస్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ని విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ హోటల్లో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన రేపు విశాఖకు రానున్నారు. దేశంలోనే విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాల్లో ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి కానీ లేదా 700 మిలియన్లకు చేరున్నట్టు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు కూడా 1700కు చేరే అవకాశం ఉంది. అటు ఏరోస్పేస్, డిఫెన్స్ మార్కెట్ విలువ కూడా 2034 నాటికి $57 బిలియన్ పెరగనుంది. ఈ నేపథ్యంలో ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రంగం ఉండనుంది. విమాన రంగంలో కూడా అటు నైపుణ్యం కలిగిన గణనీయమైన సంబంధం చూడొచ్చు. విమానయాన రంగంలో దేశంలోనే గణనీయమైన నైపుణ్య లోటుని ఎదుర్కొంటుంది. అటు అర్హత కలిగిన పైలట్లు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు కూడా విమాన భద్రతా నిపుణుల కొరత కూడా వేధిస్తున్న నేపథ్యంలో ఏరోస్పేస్ డిజైన్, సస్టైనబుల్ ఏవియేషన్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ సంబంధించి యూఏవీ వ్యవస్థలో కూడా ఈ స్పేస్ టెక్నాలజీ ఉన్నత కోర్సు కొరత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏటా కేవలం సుమారు 8,000 మంది ఏరోస్పేస్ ఇంజనీర్లు మాత్రం బయటకు వస్తున్న పరిస్థితి. ఇది మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో కూడా 0.5% మిగిలి ఉందిగా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలి స్థాయిగా ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ఈ ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ఇది దేశంలోనే మొట్టమొదటిగా మనం చూడొచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ విశాఖ రానున్నారు. ఇది భోగాపురంలో ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించిన కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించేందుకు విశాఖ రుషికోణ సాగర్ తీరున్న రాడిసన్ బ్లూలో ఈ కార్యక్రమం ఉండబోతుంది. దీనికి సంబంధించిన ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది ఇండియా డిఫెన్స్ కారిడార్ లక్ష్యాలకు అనుగుణంగా ఒక జాతీయ సామర్థ్య వేదికగా ఇది పనిచేస్తూ ఉంది. ఈ ఎడ్యుకేషన్ సిటీ ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ ఏవియేషన్, ఏరోస్పేస్, ఎడ్యుకేషన్, అదేవిధంగా ఇన్నోవేషన్లో గ్లోబల్ లీడర్గా ఎదగడమే దీని లక్ష్యం. 160 ఎకరాల్లో ఈ ఎడ్యుసిటీ క్యాంపస్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో జరుగుతున్నాయి, నిర్మించబోతున్నాయి. ఏదైతే నిర్మాణం జరుగుతున్న ఎయిర్పోర్ట్ ఉందో, విమానాశ్రయం ఉందో, త్వరితగిన అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా దాని పనులు వేగవంతం అవుతున్నాయి. కేంద్ర అయితే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యత చేపట్టిన తర్వాత ఈ భోగాపురం ఎయిర్పోర్టు పనులు కూడా చాలా వేగవంతం అవుతున్నాయి. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఓవైపు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూనే ఇటువంటి డిఫెన్స్ కోర్స్ కూడా చాలా కీలకం విద్యార్థులకి, ఇంజనీర్లకి. ఏవియేషన్ సిటీ ప్రారంభ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ విశాఖకు రానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా అధికారి కూడా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా ఎంతో కీలకమైన పరిణామంగా మనం చూడొచ్చు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఇటీవలే విశాఖలోనే ఒకేసారి 9 ఐటీ కంపెనీలు కూడా ప్రారంభించిన అంశాన్ని మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొని ఒకే రోజు 9 ఐటీ కంపెనీలు కూడా శ్రీకారం చుట్టారు. అంటే రానున్న కాలంలో అటు ఐటీ పరంగా విశాఖని అభివృద్ధి చేయనున్నారు. ఏపీ అన్ని జిల్లాల్లో వికేంద్రీకరణ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవైపే అభివృద్ధి కాకుండా అటు అమరావతి, రాయలసీమ, విశాఖ ఇట్లాంటి 3 జోన్లుగా కూడా ఏర్పాటు చేసి అన్ని జిల్లాలు అభివృద్ధి చేయాలి, వికేంద్రీకరణ ఉంటేనే అభివృద్ధి సాధ్యమైన ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఈ ఏవియేషన్ సిటీ ప్రారంభించిన నేపథ్యంలో విశాఖ వాసులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో దుర్గా ప్రసాద్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.